ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయే విషయం సాధారణ జ్యోతిష్య ఫలితం కాదు. ఇది ఒక సంకేతం, ఒక దైవ హెచ్చరిక, ఒక ఆశ్చర్యకరమైన పరిణామం. 21, 22, 23 తేదీలలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేక సంఘటన చోటు చేసుకోబోతుంది. ఒక వ్యక్తి మీ ఇంటి గడప దాటబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో మీ ఆలోచనలు మారవచ్చు, మీ నిర్ణయాలు మారవచ్చు, మీ భవిష్యత్తు దిశ కూడా మారవచ్చు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వస్తున్నారు, ఆ రాక వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో గొప్ప మార్పునకు కారణం కావచ్చు. గ్రహాల సూచన. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ సమయంలో కుజుడు, చంద్రుడు మరియు శని ప్రభావాలు ఒక ప్రత్యేక యోగాన్ని సృష్టిస్తున్నాయి. ఈ యోగం వల్ల చాలా కాలంగా మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని విషయాలు మళ్ళీ కదలికలోకి వస్తాయి. ఎప్పుడో దూరమైన వ్యక్తులు, ఎప్పుడో మాట్లాడటం మానేసిన వారు, ఎప్పుడో మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వారు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది కాలచక్రం మీకు అందిస్తున్న ఒక అవకాశం. రహస్యంగా ప్రవేశించబోయే ఆ వ్యక్తి ఎవరు? ఇక్కడ రహస్యంగా అనే పదానికి అర్థం దొంగతనం కాదు, మీకు ముందస్తు సమాచారం లేకుండా అని. మీరు ఊహించని సమయంలో, మీరు ఎదురు చూడని విధంగా ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి చాలా కాలంగా మీతో సంబంధాలు తెగిపోయిన బంధువు కావచ్చు. ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉండి తర్వాత దూరమైన వ్యక్తి కావచ్చు. ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉండి తర్వాత దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. వారు మీ వద్దకు రావడం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. అది డబ్బు కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, లేదా పాత అపార్థాలను తొలగించుకోవాలనే కోరిక కావచ్చు. దేవుడు పంపే సంకేతాలు. ఆ వ్యక్తి రాకముందు మీకు కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. వరుసగా 3 రోజులు ఒకే కల రావడం, పాత జ్ఞాపకాలు అకస్మాత్తుగా గుర్తుకు రావడం, పాత ఫోటోలు కనిపించడం, అనుకోకుండా ఒక పాత వ్యక్తి పేరు వినిపించడం. ఇవి యాదృచ్ఛికాలు కావు, విశ్వం మీకు ముందుగానే సమాచారం అందించే మార్గాలు అని చెప్పాలి. ఆర్థికంగా కలిగే మార్పులు. ఆ వ్యక్తి రాక వల్ల మీకు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. కొంతమందికి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, కొంతమందికి కొత్త వ్యాపార అవకాశాలు రావచ్చు, మరికొందరికి ఉద్యోగ సంబంధమైన శుభవార్త అందవచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎవరిపైనా అతిగా నమ్మకం పెట్టుకోవద్దు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబంలో మార్పులు. ఇటీవల కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఎదుర్కొన్న వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు శుభప్రదంగా ఉండబోతున్నాయి. ఎంతో కాలంగా మాట్లాడని వ్యక్తులు మాట్లాడటం ప్రారంభించవచ్చు. పగలు తగ్గి ప్రేమ పెరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడవచ్చు. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 3 రోజుల్లో గ్రహస్థితులు మీకు ఒక కొత్త సందేశాన్ని తీసుకురాబోతున్నాయి. ముఖ్యముగా చంద్రుని సంచారం మరియు కుజుని ప్రభావం వల్ల మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక విషయం కదలికలోకి వస్తుంది. జ్యోతిష్య సంకేతాల ప్రకారం కొందరు వృశ్చిక రాశి వారికి వచ్చే వ్యక్తి పేరు ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. సా, శ, రా, మా, క, వా అనే అక్షరాలు. ఇది ప్రతి ఒక్కరికి వర్తించదు, కానీ ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. మీరు ఊహించని సమయంలో మీకు ఫోన్ చేయవచ్చు, లేదా ఎలాంటి సమాచారము లేకుండానే మీ ఇంటి వద్ద ప్రత్యక్షం అవ్వచ్చు. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఆ వ్యక్తి రాకతో ఒక వార్త మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. కొంతమందికి ఆస్తి సంబంధిత విషయం, ఉద్యోగ సమాచారం, వ్యాపార అవకాశం, వివాహ సంబంధ ప్రతిపాదన, కుటుంబ కలహాలకు పరిష్కారం వంటి విషయాలు ముందుకు రావచ్చు. ఇప్పటి వరకు మూసుకుపోయినట్లు కనిపించిన తలుపు ఒక్కసారిగా తెరుచుకున్నట్లు అనిపిస్తుంది. శనిదేవుని అనుగ్రహం. వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. మీ కష్టం ఇతరులకు కనిపించకపోయినా, మీ కన్నీళ్లు ఎవరికీ తెలియకపోయినా శనిదేవునికి మాత్రం అన్నీ తెలుసు. ఈ 3 రోజుల్లో మీరు చేసిన మంచితనం ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఒక మంచి వార్త, ఒక మంచి వ్యక్తి
లేదా ఒక మంచి అవకాశం మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అంశం. అయితే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకండి. ఎందుకంటే రాహువు ప్రభావం కూడా కొంతమేర కనిపిస్తుంది. కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే డబ్బు లావాదేవీల్లోనూ కొత్త ఒప్పందాల్లోనూ సంతకాలు చేసే ముందు పూర్తిగా చదవడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం అని చెప్పాలి. దైవం చూపిస్తున్న మార్గం. ఈ సమయంలో మీకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలగవచ్చు. మీరు దేవాలయానికి వెళ్ళాలనే కోరిక కలగవచ్చు. పాత మంత్రాలు గుర్తుకు రావచ్చు. లేదా మీరు చాలా కాలంగా వాయిదా వేసిన పూజను వెంటనే చేయాలని అనిపించవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. దైవం మిమ్మల్ని ఒక కొత్త దిశలో నడిపించేందుకు చేస్తున్న ప్రయత్నం అని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి ప్రేమ విషయాల్లో కూడా ఆశాజనకమైన సూచనలు కనిపిస్తున్నాయి. దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గరవ్వచ్చు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సందేశం రావచ్చు. ఒక అపార్థం తొలగిపోవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. సమయాన్ని పరీక్షించనివ్వండి. ఇంట్లో కనిపించే శుభ సంకేతాలు. ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో కొన్ని ప్రత్యేక సంకేతాలు కనిపించవచ్చు. పూజ గదిలో మంచి సువాసన రావడం, అకస్మాత్తుగా శుభవార్త వినిపించడం, పక్షుల కిలకిల రావాలు ఎక్కువగా వినిపించడం, మనసులో ప్రశాంతత పెరగడం ఇవి శుభ సూచనలుగా భావించబడతాయి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలు ఒక ఆరంభం మాత్రమే. ఇప్పుడు తెలుసుకోబోయేది ఈ మొత్తం ప్రవచనంలోని అత్యంత ముఖ్యమైన భాగం. మీ ఇంటి గడప దాటబోయే ఆ వ్యక్తి కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, విధి పంపిన ఒక సందేశం కూడా కావచ్చు. దైవం చూపిస్తున్న ఒక మార్గం కూడా కావచ్చు. అందుకే ఈ చివరి భాగాన్ని ఎంతో శ్రద్ధగా వినండి. అత్యంత శుభ సమయం. జ్యోతిష్య గణనల ప్రకారం 21, 22, 23 తేదీలలో ఉదయం సూర్యోదయం తర్వాత సమయం మరియు సాయంత్రం దీపారాధన సమయం మీకు ప్రత్యేక ఫలితాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ రావచ్చు. ఒక శుభవార్త వినిపించవచ్చు. లేదా మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టవచ్చు. కొంతమందికి ఈ 3 రోజులు జీవితంలో మలుపు తిప్పే రోజులుగా గుర్తుండిపోవచ్చు. చాలామంది ఆ వ్యక్తి ఎవరు అనే ప్రశ్నపైనే దృష్టి పెడతారు. కానీ జ్యోతిష్యం చెబుతున్న అసలు విషయం వేరే ఉంది. ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నారు అని. అదే ముఖ్యమైనది. ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా ఒక అవకాశం రావచ్చు. ఒక సమస్యకు పరిష్కారం లభించవచ్చు. ఒక దారి కనిపించవచ్చు. ఒక ఆశ మళ్ళీ పుట్టవచ్చు. మీ జీవితంలో నిలిచిపోయిన ఒక తలుపు తెరుచుకునే సమయం ఆసన్నమవుతుంది. మహాదేవుని ఆశీర్వాదం. ఈ మధ్యకాలంలో వృశ్చిక రాశి వారు మానసికంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మీరు బయటికి నవ్వుతూ కనిపించినా మనసు లోపల ఎన్నో ఆందోళన మోస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు మహాదేవుని కృప మీపై ప్రసరించడం ప్రారంభమవుతుంది. మీ ప్రార్థనలు వృధా కాలేదు. మీరు చేసిన పుణ్యకార్యాలు వృధా కాలేదు. మీ సహనం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది. మీరు తప్పక చేయవలసిన పరిహారం 21, 22, 23 తేదీలలో ఈ చిన్న పరిహారం చేయండి. ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాధ్యమైతే సమీప శివాలయాన్ని సందర్శించండి. నందిదేవుని చెవిలో మీ కోరికలు చెప్పండి. పేదవారికి లేదా అవసరములో ఉన్నవారికి మీకు చేతనైన సహాయం చేయండి. ఈ చిన్న పరిహారం మీలోని ప్రతికూల శక్తిని తగ్గించి సానుకూల శక్తిని పెంచుతుంది. ఒక దైవ సంకేతం. ఈ 3 రోజుల్లో మీకు అకస్మాత్తుగా పాత జ్ఞాపకం గుర్తుకు రావడం, ఒక వ్యక్తి పేరు పదే పదే వినిపించడం, ఒక ప్రత్యేకమైన కల రావడం, మనసులో ఏదో కొత్త ఆశ కలగడం జరిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది మీ అంతరాత్మ మీతో మాట్లాడుతున్న ఒక సంకేతం కావచ్చు. కుటుంబంలో గతంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దూరమైన వ్యక్తులు దగ్గరవుతారు. అపార్థాలు తొలగిపోతాయి. సంతోషం మళ్ళీ మీ ఇంటి వాకిలి దాటుతుంది. కొంతమందికి కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు కూడా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా ఒక ఉపశమనం కనిపిస్తుంది. ఎంతో కాలంగా ఆగిపోయిన డబ్బు రావచ్చు. ఒక కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. జీవితాన్ని మార్చే సందేశం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటనలు కావు. ఒక వ్యక్తి, ఒక మాట, ఒక అవకాశం, ఒక నిర్ణయం చాలు. ఈ 3 రోజుల్లో అలాంటి ఒక మలుపు మీ జీవితంలోకి వచ్చే అవకాశాన్ని ఈ ప్రవచనం సూచిస్తుంది.
వృశ్చిక రాశి మిత్రులారా, 21, 22, 23 తేదీలను భయంతో కాదు, ఆశతో స్వాగతించండి. ప్రతి వ్యక్తిని ప్రేమతో పలకరించండి. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి సంకేతాన్ని గమనించండి. ఎందుకంటే దైవం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే సమయం దగ్గర పడుతుంది. మీ మనసులో విశ్వాసం ఉంటే, మీ అడుగుల్లో ధైర్యం ఉంటే, మీ ముందున్న మార్గాన్ని ఎవరూ ఆపలేరు. ఓం నమః శివాయ. శుభమస్తు. సర్వేజన సుఖనో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.